హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తారు? ఆల్ వెరైటీస్ మేడం, పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. ఓకే, మై ఫస్ట్ సారీ చూద్దామా? కొల్లం పట్టు వస్తుంది, లైట్ వెయిట్ కొల్లం పట్టు. ఓకే, ఫుల్ 1 మీటర్ ఇచ్చారు, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు, మొత్తం బ్లాక్ కలర్ తీసుకున్నారండి బ్యాక్గ్రౌండ్. దీంట్లో ఒక అంటే 4 సైడ్స్ కూడా ఇట్లా 4 లైన్స్ తీసుకుని మధ్యలో ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఈ లైన్స్కి టచ్ చేసుకునేటట్లు ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి పికాక్ని డిజైన్ చేశారు. ఆ పికాక్లో నుంచే మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఆ క్రీపర్ పార్ట్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ కలర్ క్రీపర్ తీసుకుని సిల్వర్ కలర్ ఫ్లవర్, గ్రీన్ కలర్ క్రీపర్లో మనకి వచ్చేసి ఇక్కడ మొత్తం మరూన్ కలర్ ఫ్లవర్ తీసుకున్నారు. అలాగే గోల్డ్ కలర్ ఫ్లవర్. అంటే ఇక్కడ పికాక్ డిజైన్కి ఇక్కడ ఫ్లవర్ డిజైన్కి అంటే కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేశారనమాట. ఇట్లా మనకి ఒక 5 పికాక్స్ని మిడిల్ పార్ట్లో ఇచ్చారు. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. బిగ్ సైజ్లో మనకి బ్లాక్ కలర్ తీసుకుని పైన మనకి కడ్డీ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి 1 సైడ్ బ్లాక్ కలర్ అలాగే జరీ కలర్తో సన్నటి లైన్స్ ఇచ్చారు. ఈ బ్లాక్ కలర్ పట్టు మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ పైన మనకి ఆల్ కలర్స్తో సిల్వర్ కలర్, గ్రీన్ కలర్ అలాగే మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ అంటే రస్ట్ కలర్ కాంబినేషన్తో లీవ్స్ డిజైన్ చేసి గోల్డ్ కలర్తో మనకి స్టెమ్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో ఇదే బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఒకటే టైప్ డిజైన్ కాకుండా 2 డిఫరెంట్ స్టైల్స్ తీసుకున్నారు, ఫ్లవర్ అండ్ ఒక చిన్న లీఫ్. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో అలాగే గోల్డ్ కలర్తో ఫ్లవర్ ఇచ్చారు. మల్టీ కలర్ బ్లూ కలర్ అలాగే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అలాగే రస్ట్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో దగ్గరగానే డిజైన్ చేశారండి. టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా చిన్న చిన్న బుటీస్ అనేది కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ బోర్డర్స్ అలాగే మనకి పళ్ళు మొత్తం కూడా బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో టోటల్గా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా. ఈ సారీ కాస్ట్ అండి 14,995. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 14,995 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనిపైన 20% డిస్కౌంట్ వస్తుంది. పట్టు సారీస్ పైన. నెక్స్ట్ సారీ మాంగళ్య పట్టు. దీనికి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మజంటా పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బాడీ పార్ట్ మిడిల్లో తీసుకున్నారు. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కల్నేత బ్యాక్గ్రౌండ్ పింక్ అండ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సర్కిల్స్ టైప్ డిజైన్ అలాగే ఫ్లవర్ టైప్ డిజైన్ తీసుకున్నారు. ఒక వేవ్స్ లైన్ ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు, కవర్ చేశారు. ఎడ్జెస్ చూసినట్లయితే ఒక బోర్డర్ స్టైల్ తీసుకుని ఆ బోర్డర్లో ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ సర్కిల్ అండ్ ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారు. కడ్డీ బోర్డర్స్ లాగా ఇచ్చారు. లోపల మనకి డిజైనర్ యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా ఈ సారీకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే సారీ మొత్తం చూసినట్లయితే పళ్ళులో ఏ కలర్ అయితే కల్నిత కాంబినేషన్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డరే తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ దానిపైన అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఫ్లవర్ డిజైన్స్లోనే 2 స్టైల్స్ తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా చిన్న క్రీపర్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి ఓన్లీ ఫ్లవర్ మాత్రమే వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కల్నిత బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒకటి వచ్చేసి మనకి సెల్ఫ్ ఫ్లవర్ అంటే లీఫ్ బంచ్ ఇచ్చారు పింక్ కలర్. బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్తో తీసుకున్నారు. ఇక్కడ పింక్ వస్తే ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది. అలాగే మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఇట్లా ఒక 3-4 వేరియేషన్స్తో మనకి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్కి కొంచెం దాంట్లోనే మజంటా పింక్లోనే లైట్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. మధ్యలో ఈ షేప్ ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించేటట్లుగా తీసుకున్నారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్లో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో ఆ 2 కలర్స్తో ఒకటి ఎల్లో కలర్ ఫ్లవర్ ఒకటి పింక్ కలర్ ఫ్లవర్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డరే యాడ్ చేశారు. కాకపోతే ఈ జరీ బోర్డర్ అనేది టోటల్ శారీ అంతా కూడా కామన్గా ఇచ్చారు. ఇదేంటంటే సెల్ఫ్ డిజైన్ కాబట్టి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్తో మనం చుట్టూ అవుట్లైన్ ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే కనుక బ్లౌజ్ అనేది ఇంకా బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 2,450 రూపీస్.
2450 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ. తక్కువ రేంజ్లో ఇప్పుడు దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ కోహినూర్ పట్టు మేడం, లైట్ వెయిట్లో వస్తుంది. కోహినూర్ పట్టు లైట్ వెయిట్ శారీ వితౌట్ జరీతోటి వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి రెయిన్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ రెయిన్ బ్లూ కలర్ మీద ఇది ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నారు. ఎల్లో కలర్ థ్రెడ్ బాగా హైలైట్ చేశారు. అంటే మనకి జరీ లుక్కే కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా మనకి పట్టు థ్రెడ్ అనమాట, జరీ కాదు. సర్కిల్స్ డిజైన్, అలాగే ఇట్లా ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకుని మధ్యలో అక్కడక్కడ టెంపుల్ టైప్లో పింక్ కలర్ అలాగే క్రీమ్ కలర్, అంటే ఇక్కడ ఏదైతే మనకి కలర్ తీసుకున్నారో ఆ కలర్ ఒకటి, అలాగే పింక్ కలర్తో చిన్న చిన్న టెంపుల్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా బోర్డర్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ దీనికన్నా కూడా మనకి ఇక్కడ కొంచెం బ్లూయిష్ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. దాంట్లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. ఇటు నుంచి చూస్తే సింగిల్ కలర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ ఉంటుంది. మనం పైనుంచి చూసినట్లయితే కనుక బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఆల్రెడీ మనకి 1 మీటర్ పళ్ళు పోయింది. తర్వాత అంతా కూడా 1.5 మీటర్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకున్న కలర్స్ రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి. జుమ్కీ బుటీ అంటారు కదా, ఆ టైప్లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. 1.5 మీటర్ మాత్రం దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఒక చోట రెడ్ కలర్ వస్తే ఇంకొక చోట బ్లూ కలర్, ఇలా కలర్ చేంజ్ చేసుకుంటూ శారీ ఎండ్ వరకు ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ పళ్ళు కలర్. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ కాకుండా ఇక్కడ టెంపుల్ డిజైన్ ఏదైతే ఉందో ఇది రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా టెంపుల్ డిజైన్. ఇక్కడ అలా కాకుండా రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చారండి. కలర్ అనేది చేంజ్ అవుతుంది కానీ డిజైన్ అనేది మనకి సేమ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఈ బ్లౌజ్ పార్ట్కి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. కానీ కలర్స్ కాంబినేషన్ బాగుంది. ప్లస్ మనకి ఎక్కడా కూడా జరీ లేకుండా చక్కగా సింపుల్గా డీసెంట్ లుక్ కనిపించే విధంగా పట్టు థ్రెడ్ యూజ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 5995 రూపీస్. 5995 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 20% డిస్కౌంట్. నెక్స్ట్ సారీ మణిపూరి సిల్క్ లైట్ వెయిట్లో వస్తుంది. మణిపూరి సిల్క్ ఇది వచ్చేసి మనకి టోటల్గా పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఈ పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి లోపల లోటస్ ఫ్లవర్లో ఫస్ట్ బడ్ కొంచెం పెద్దగా ఇచ్చారు. అటు ఇటు పెటల్స్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నారు. ఒకదాని లోపల వచ్చేసి పింక్ కలర్ అలాగే మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు అవుట్లైన్. ఇక్కడ బ్లూ కలర్ అలాగే మొత్తం అంతా కూడా అవుట్లైన్ సిల్వర్ కలర్, ఇలా ఆల్టర్నేట్గా బంచెస్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కూడా ఉన్నటువంటి ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేట్గా కలర్ చేంజ్ అవుతూ వచ్చాయి. ఒక చిన్న బోర్డర్ అంటే ఒక 1/2 మీటర్ బోర్డర్ మాత్రమే కంటిన్యూ చేశారు. ఈ ఫ్లవర్ షేపే మళ్ళీ సెకండ్ మనకి కింద బోర్డర్లో కూడా రిపీట్ అవుతుంది. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అలాగే మిడిల్లో ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వచ్చింది. సేమ్ బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో సిల్వర్ కలర్ అవుట్లైన్ లోపలంతా బడ్ లాగా ఉన్న ప్లేస్ మొత్తం కూడా బ్లూ కలర్తో అదే, కాకపోతే స్మాల్ సైజ్ తీసుకున్నారు. అదేమో కొంచెం లెంతీగా వచ్చింది, ఇది షార్ట్ సైజ్లో వచ్చింది. దీనికన్నా స్మాల్ సైజ్లో టోటల్ శారీ అంతా కూడా సేమ్ షేప్లో మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇట్లా జిగ్జాగ్ లైన్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. ఒకటి పింక్ అండ్ సిల్వర్ బ్లూ అండ్ సిల్వర్ ఉంటే ఇంకొకటి పింక్ అండ్ గోల్డ్, అంటే ఈ 2 కలర్స్ కూడా మనకి పళ్ళులో యూస్ చేశారు. ఆ శారీ ఎండ్ వరకు కూడా దగ్గరగా ఇవే బుటీస్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఆ ఫ్లవర్స్ మిస్ చేసి బ్యాక్గ్రౌండ్లో లైన్స్తో సహా ప్లెయిన్ ఇచ్చారండి. చిన్న బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా ఏదైతే కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2050 రూపీస్. 2050 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన 10% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ సారీ చంద్రపురి పట్టు. ఓకే, సారీ మొత్తం కూడా బేస్ మనకి డార్క్ కలర్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఇది వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ కలర్ ఉంటుంది. లైట్ సంపెంగ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మిక్స్ కలర్ వేస్తే ఇట్లా వస్తుంది. దీని మీద డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ కవర్ చేస్తారు. కాకపోతే దీనిపైన డిజైన్ వచ్చేసి మనకి 2 స్టైల్స్లో ఉంటుంది. ఫస్ట్ ఇది చూసినట్లయితే కింద బేస్ మొత్తం కూడా సర్కిల్స్ టైప్లో తీసుకుని ఓన్లీ క్రీపర్ పార్ట్ని మాత్రమే లీవ్స్తో యాడ్ చేసి ఒక క్రీపర్ని ఇచ్చారు. ఎక్కడ కూడా మనకి ఫ్లవర్స్ యాడ్ చేయలేదు. ఇదంతా కూడా బాగా దగ్గరగా గ్యాప్స్ అనేది కనిపించకుండా క్రియేట్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి బిగ్ సైజ్లో మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. డబల్ మ్యాంగో లాగా లోపల ఒక మ్యాంగో, మళ్ళీ పైన అవుట్లైన్ అంతా ఒక మ్యాంగో కనిపించే విధంగా ఒక బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు.
ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు మనం ఇక్కడ క్రీపర్ పార్ట్లో కింద బేస్లో ఏదైతే మనం సర్కిల్స్ లాగా డిజైన్ చూసామో ఆ సర్కిల్స్ని మనకు ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారండి. ఈ బోర్డర్ అనేది మనకి పైన సింగిల్ లైన్ వచ్చింది కదా, కింద చూసినట్లయితే మనకి డబల్ లైన్ ఇస్తారు. ఇట్లా పైన కింద డబల్ లైన్ ఇచ్చేసి దాని మిడిల్లో మనకి 3 కలర్స్ వేరియేషన్, డార్క్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ లైన్స్ ఇలా ఆల్టర్నేట్గా తీసుకున్నారు. ఒక బిగ్ సైజ్ బోర్డర్. పళ్ళులో ఏదైతే మనం మ్యాంగో డిజైన్ చూసామో అదే స్మాల్ సైజ్లో డబల్ మ్యాంగో డిజైన్ని టోటల్ కింద బోర్డర్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్తోనే కంటిన్యూ చేశారు. మొత్తం అన్ఈవెన్గా సర్కిల్స్ టైప్లో తీసుకుని ప్రతి ఒక్క సర్కిల్లో కూడా ఒక మ్యాంగోని డిజైన్ చేశారనమాట. శారీ మొత్తం కూడా ట్రెడిషనల్గా మొత్తం మ్యాంగోస్తో డిజైన్ వచ్చింది. ఇట్లాగే పళ్ళు కలర్లో ప్లేన్ పళ్ళు కలర్ ప్లెయిన్ ఇచ్చారు. అలాగే పైన సింగిల్ బోర్డర్ యాడ్ అయ్యింది, కింద వచ్చేసరికి డబుల్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే ఈ మిడిల్ పార్ట్లో మనకి పళ్ళులో శారీలో వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. బ్లౌజ్లో మ్యాంగో డిజైన్ మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 2795 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2795 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ శారీ పైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ మొఘల్ సరాయ్ సిల్క్ సారీ మేడం. ఓకే. బార్డర్ వచ్చేసి మనకు 1/2 మీటర్ బార్డర్ వస్తుంది. పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్. ఓకే. దీంట్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్ వస్తుంది. ఇక్కడ పింక్ కలర్ తోటి వస్తుంది, 3 లైన్స్ లాగా. ఓకే. ఇక్కడ సిల్వర్ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్ వస్తుంది. దీని మధ్యలో వచ్చేసి మరి ఇదే కలర్ పింక్ కలర్ లో పింక్ కలర్ బంచెస్ ఇచ్చారు. అంటే 2 లైన్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ సేమ్ కలర్స్ కింద కూడా రిపీట్ చేశారు. బంచెస్ కి యాడ్ చేసుకుంటూ 3 లైన్స్ ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకు ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే ఉంటుంది. ఒక 1/2 మీటర్ పళ్ళు కవర్ చేశారు. శారీ అంతా చూద్దాం. బార్డర్స్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద, శారీ బ్యాక్గ్రౌండ్ మీద మనకు గోల్డ్ కలర్ తోటి సిల్వర్ ఫ్లవర్ ఇచ్చారు. ఒక టర్నింగ్ క్రీపర్ లాగా తీసుకున్నారు. కింద మాత్రం కిందకి వచ్చేసి 2 కలర్స్ తోటి, బ్లూ అండ్ పింక్ కలర్ తోటి మధ్యలో గోల్డ్ కలర్ లైన్స్ లాగా ఇచ్చాడు. ఓకే. ఇదే బోర్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్ట్రా మళ్ళీ 2 లైన్స్ తోటి 2 లైన్స్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు అన్నమాట. దానిపైన మళ్ళీ జాయింట్ లాగా ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లేన్ ఇచ్చింది. సారీ కలర్ ప్లేన్ వస్తుంది. ఓకే. సారీ కలరే వచ్చింది, సేమ్ రన్నింగ్ బ్లౌజ్. అలాగే మనకి కింద ఏవైతే లైన్స్ లో మనకి కలర్స్ అనేది చేంజ్ చేశారో అవే బోర్డర్స్. ఓకే. ఈ సారీ కాస్ట్ 1895 రూపీస్. 1895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్. నెక్స్ట్ సారీ ఐకాన్ సీకో మెటీరియల్ మేడం. టోటల్ సారీ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఇస్తారా? వస్తుంది. ఓకే. పళ్ళులో అంటే సారీలో అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందండి ఇక్కడ అంతా కూడా. కాకపోతే పళ్ళులో ఏంటంటే 4 లైన్స్ లాగా వచ్చే విధంగా డిజైన్ చేశారు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అనమాట. మనకి డ్రాప్ టైప్లో డిజైన్ చేసి చుట్టూ అవుట్లైన్ అంతా కూడా డార్క్ గ్రీన్ కలర్తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు కవర్ చేశారు. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ చెక్స్తో వస్తుంది. అలాగే బోర్డర్ చూసినట్లయితే కలర్ఫుల్గా ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఎక్కడ స్టోన్ వర్క్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ ప్యాచెస్ లైన్స్ అయినా కూడా కలర్ వేరియేషన్ అనేది డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఎల్లో కలర్ 2 సైడ్స్ తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం కూడా పికాక్ బ్లూ కలర్ ఇచ్చారు. కింద ఒక డిజైనర్ బోర్డర్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి పింక్ కలర్తో లైన్స్ అండ్ డాట్స్ వచ్చే విధంగా ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్లో పళ్ళులో ఏదైతే మనం చిన్న చిన్న బుటీస్ని ప్యాచెస్ టైప్లో చూసామో అవి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ, పెద్ద ఎక్కువ గ్యాప్ కూడా తెలియడం లేదు, కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది అయినా కూడా దానిపైన మనకి చిన్న చిన్న బుటీస్ లాగా 3 ప్యాచెస్ ఇచ్చారనమాట. బ్లౌజ్ బనారస్ బ్లౌజ్. ఇది వచ్చేసి బనారస్ బోర్డర్ బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మెరూన్ తీసుకుని దాని మీద పోల్కా డాట్స్ టైప్లో ఇచ్చారు. సేమ్ శారీకి 3 సైడ్స్ ఏదైతే కలర్ఫుల్గా చెప్పానో ఇంతకుముందు ఒక బోర్డర్ అనేది అదే బోర్డర్ని కంటిన్యూ చేస్తారు హ్యాండ్స్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ 1650 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్కి ఉందండి. 1650. నెక్స్ట్ సారీ షిఫాన్ బ్రాసో ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి షిఫాన్ మెటీరియల్. టోటల్ సారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా షిఫాన్ మెటీరియల్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే సింపుల్ గా చిన్న బోర్డరే ఇచ్చారు, అయినా కూడా మనకి కలర్ఫుల్ గా ఇచ్చారు. కలర్ఫుల్ మీన్స్ మనకి షైనింగ్ ఉండేటట్లుగా ఇచ్చారనమాట. ఒక లైన్ అంతా కూడా మనకి జూట్ థ్రెడ్ ఇచ్చారు, ఇంకొక లైన్ మనకి షిమ్మర్ మెటీరియల్ వచ్చే విధంగా సన్నటి లైన్స్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం ఎక్కడ కూడా షిఫాన్ మెటీరియల్ ప్లెయిన్ లేకుండా టోటల్గా మనకి ప్రింట్ ఇచ్చారండి. అవుట్లైన్ లోపలంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకుని అవుట్లైన్ అంతా కూడా మనకి
క్రీమ్ కలర్తో, అంటే దీనిపైన ఎక్కువగా బ్రైట్గా ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ కాంబినేషన్, దట్టు మనకి బోర్డర్లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా మనకి ప్రింట్ అవుట్లైన్ అంతా కూడా క్రీమ్ కలర్ తీసుకుని ప్రతి ఒక్క మ్యాంగో బుటీలో కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఇలా మనకి 2.5 మీటర్స్ షిఫాన్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. షిఫాన్ మెటీరియల్ తర్వాత కుచిళ్ళ పార్ట్లో బ్రాసో ఇచ్చారు. ఈ బ్రాసో మెటీరియల్ అంతా కూడా మనకి వైట్ కలర్ ఇచ్చారు. అక్కడ కూడా మనకి వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు, చుట్టూ అవుట్లైన్ ప్రింట్. దగ్గర కలర్స్ కాంబినేషనే వస్తాయి. బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? బ్లౌజ్ ఇదే బ్రాసోనే వస్తుందండి. బ్రాసో బ్లౌజ్. ఓకే, కంటిన్యూ అలాగే. ఓకే, అంటే అక్కడ వచ్చేది మనకి షిఫాన్ మెటీరియల్, షోల్డర్ పార్ట్ షిఫాన్ మెటీరియల్ కాబట్టి కాంట్రాస్ట్. ఓకే, ఈ సారీ కాస్ట్ 2295 రూపీస్. 2295 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ వెరైటీ పూనా కాటన్ వస్తుంది మేడం. ఓకే, పళ్ళు వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ అండి. బేస్ మెటీరియల్ వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ ఉంటుంది. దీనిపైన మనకి పూనా ప్రింటెడ్ మెటీరియల్ డిజైన్ ఇచ్చారు. అంటే బ్లాక్స్ టైప్లో తీసుకున్నారు. మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండ్ డార్క్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్. ఈ రెండు బ్యాక్గ్రౌండ్స్ పైన కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ఇచ్చేసి అక్కడక్కడ కూడా మనకి గోల్డ్ కలర్తో టచ్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే ఈ బోర్డర్స్ అనేది ప్రింటెడ్ బోర్డర్స్ కాదండి, మొత్తం శారీ వీవింగ్లోనే వచ్చాయి. మనకి రుద్రాక్ష డిజైన్ అలాగే మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ ప్రింట్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్రింట్ ఉంటుంది. ఈ ప్రింట్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. అవుట్లైన్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. లోపల ఈ డైమండ్ షేప్ ఏదైతే ఉందో ఒక చోట మెరూన్ కలర్, ఒక చోట వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్, ఇంకొక చోట వచ్చేసరికి లైట్ అంటే ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. 3 వేరియేషన్స్తో మనకి లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది, గ్రీన్ కలర్. ఓకే, అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ లైన్స్ డిజైన్ మాత్రమే, సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. శారీలో ఏదైతే మనకి బోర్డర్ కనిపిస్తుందో వీవింగ్లో అదే బోర్డర్ని ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 950 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 950 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ లైట్ వెయిట్ సిల్క్ కోటాలో మల్టీ కలర్ డిజైన్ వస్తుంది. సిల్క్ కోటా అండి. అవునండి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సీ గ్రీన్ కలర్ ఇచ్చారు. చిన్న పళ్ళునే ఇచ్చారు. ఒక బోర్డర్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో మనకి బోర్డర్లో కూడా 2 సైడ్స్ కూడా ఇదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి జరీతో ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇది ఓన్లీ పళ్ళు పార్ట్లో ఒక 1/2 మీటరు, అలాగే మనకి ఓన్లీ బోర్డర్స్లో మాత్రమే ఈ కలర్ అనేది మిక్స్ ఉంటుంది. మిగిలిన శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. పింక్ కలర్, బ్లూ కలర్, క్రీమ్ కలర్, ఎల్లో కలర్, ఇట్లా మల్టీ కలర్ కనిపించే విధంగా, చూస్తే మనకు ఒక డైమండ్ లుక్ కనిపించే విధంగా మిడిల్ పార్ట్లో అట్లా టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. కాకపోతే కలర్స్ అయితే మల్టీ కలర్ వచ్చింది, కానీ దీని మీద ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. ఈ టైప్ ఆఫ్ శారీస్కి మనం ఏదైనా ప్రింట్ చేయించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ డార్క్ కలర్ ఉంది కాబట్టి ఒక హాఫ్ పార్ట్ వరకు, అలాగే పళ్ళు అంతా కూడా ఒక 1/2 మీటర్ లేక 1 మీటర్ వరకు ఈ డార్క్ కలర్ కాంబినేషన్తో ఏదైనా మనకి నచ్చిన డిజైన్ ఏదైనా ప్రింట్ చేయించుకున్నట్లయితే ఇంకా సారీ బాగా హైలైట్ అవుతుంది. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్స్ లేదంటే పైకి చిన్న ఈ కలర్ కూడా కుట్టించుకోవచ్చు, ఎందుకంటే బోర్డర్స్ అలాగే పళ్ళు ఇచ్చారు కాబట్టి కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే సేమ్ కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1050 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్. నెక్స్ట్ వెరైటీ హాఫ్ సారీ మేడం, లంగా. ఇప్పుడు సారీ చూసాం కదా, సారీస్లో ఉన్న ఆల్ వెరైటీస్ చూసాం కదా, ఇప్పుడు హాఫ్ సారీ చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్, దీని లోపల వచ్చేసి మనకి లేస్ మెటీరియల్, ఆ తర్వాత మనకి క్రేప్ మెటీరియల్, 3 లేయర్స్తో వచ్చిందండి. ఈ స్కర్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం, అంటే బెల్ట్ పార్ట్లో బోర్డర్. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లేస్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత బ్యాక్గ్రౌండ్లో పింక్ కలర్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్తో మ్యాంగో డిజైన్ ఉన్నటువంటి ఒక బోర్డర్ తీసుకున్నారు. ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి గ్రీనిష్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్గా నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. పైన లేయర్ అంతా కూడా, దానిపైన కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని, గోల్డ్ కలర్ కుందన్స్ని ఇట్లా లైన్స్ లాగా తీసుకున్నారు. ఈ లోపల ఏదైతే మీకు డిజైన్ కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి లేస్ మెటీరియల్ ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే బ్రైట్గా కలర్ఫుల్గా ఉండే విధంగా వచ్చింది. హెవీ వర్క్ మొత్తం కూడా స్టోన్ వర్క్ లాగా కనిపిస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్నదంతా మనకి థ్రెడ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో సేమ్ ఇక్కడ కంటిన్యూ చేశారు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి గోల్డ్ కలర్తో ఎంబోస్ లుక్ కనిపించే విధంగా ఒక క్రీపర్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ లేస్ బోర్డర్, తర్వాత పింక్ కలర్ ఎక్కువ హెవీగా కనిపించేటట్లు పింక్ కలర్ బోర్డర్ తీసుకుని ఆ బోర్డర్ పైన మనకి మ్యాంగో డిజైన్ని ముద్దగా కాకుండా లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చి దానిపైన అంతా కూడా మనకి చిన్న చిన్న
కుందన్ వర్క్ ఇచ్చారనమాట. స్కర్ట్ పార్ట్లో కింద 2 లైన్స్ లాగా మనకి బ్లూ కలర్ అనేది యూస్ చేశారు కదండి బోర్డర్కి ఎడ్జెస్లో. సేమ్ అదే కలర్ కాంబినేషన్తో బ్లూ కలర్తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది టోటల్గా గోల్డ్ కలర్ అవడం వలన బాగా హైలైట్ అవుతుంది. ఇది చూసినట్లయితే మనకి ఓనీ పీచ్ కలర్ కనిపిస్తుంది. ఈ ఓనీకి ఏంటంటే ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ అనేది ఓన్లీ చిన్న డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి సేమ్ ఆ డిజైన్తో పాటు మనకి దమన్ పార్ట్లో పింక్ పైన మనం పర్ల్స్ వర్క్ లాగా ఉన్నటువంటి ఒక బోర్డర్ ఏదైతే చూసామో మ్యాంగో బోర్డర్ లోపలంతా కూడా కుందన్ వర్క్, ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5725 రూపీస్. 5725 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన 10% డిస్కౌంట్. ఓకే శ్రీనివాస్ గారు, గీతా కృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి డిజైనర్ శారీస్లో ఉన్న ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.